అంతా తిరగచ్చామా ఏంటి నీకు వీడియో తీస్తున్నానే నీకు అర్థమైపోయిందా? సైలెంట్గా ఉన్నావు, ఇందాక ఆడావు కదా బాగా. కుత్ 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 సైలెంట్ అయిపోయింది వీడియో తీస్తున్నాను. సైలెంట్ రోటావేటర్ ఉండేది 4 feet అది రన్ చేస్తే అదే మనకి ఉందండి రోటావేటర్, కరెక్ట్ పెద్దది పెద్దది. టెక్నికల్ థింగ్స్, దీస్ ఆర్ ది టెక్నికల్ థింగ్స్. ముందర తయారు చేసుకోవాలి, బండ్లు తయారు చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఎన్ని రోజులు వస్తాయి అనేది, దాన్ని బట్టి ఇది కూడా టైట్ చేయాలి కదా. ఇది కూడా అది కూడా అన్నీ టైట్ చేయాలి. ఇప్పుడు నేను అందుకనే కటింగ్ ప్లేయర్ తెప్పించాను, మల్టీపర్పస్. ఏంటి అది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బ్రీఫ్గా చెప్పండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆకాష్ శౌర్యసేజేది మల్టీ లేయర్ ఫార్మింగ్ మోడల్. ఇప్పుడు ఇక్కడ స్మాల్ 4x4 గ్రిడ్లో యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఓకే సార్. సో రిమైనింగ్ ఈవినింగ్ కల్లా రెడీ అవుతుంది. అది కూడా అరేంజ్మెంట్, ద ట్రెలిస్ అరేంజ్మెంట్ విల్ బి రెడీ బై ఈవినింగ్, బట్ ద కంప్లీట్ ప్లాంటేషన్ ఇవన్నీ రేపు చేస్తాం. ఓకే. దాన్ని సెట్ చేసి లేకపోతే హాట్స్పాట్ తీసుకుని అప్పుడు దీన్ని కటింగ్ ప్లేట్తో కట్ చేయాలన్నమాట. మా టమాటా నారు రెడీ అవుతుంది మళ్ళీ. అండ్ దిస్ ఈస్ అవర్ పుచ్చకాయ అండ్ టమాటా మల్టీ కంబైన్డ్ క్రాప్స్. కొంచెం మొక్క తింగరేసాం, స్టార్ట్ చేస్తాం. అది వేపపిండి అన్నీ అయిపోయిన తర్వాత ఇందు మీద గడ్డేసి ఇలాగ అంతా మొత్తం మూసేసి అప్పుడు ఇక్కడ బెడ్లు ఎలా తయారు చేసాం అలాగే ఇందులో కూడా తయారు చేసి అప్పుడు విత్తనాలు వేయాలి. ఇప్పుడు నేను అవి ఎలా వేయాలి, ఎలా బెడ్ తయారు చేయాలి ఇక్కడ నేర్పుతాను. తెచ్చేస్తాను. ఓన్లీ మనకి విత్తనం శుద్ధి చేయడానికి అది కావాలండి, ఆవు మూత్రం కావాలి. 2 లీటర్లు ఆవు మూత్రం